అనంతపురం ఆర్టీటీ స్టేడియంలో అండర్-8 మిక్స్డ్ జెండర్ హాకీ పోటీలు ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యాయి. గత 3 ఏళ్లుగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా ఆర్టీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సాయి కృష్ణ తెలియజేశారు. హాకీ లాంటి గేమ్స్ కేవలం బాలురకే కాకుండా బాలికలు కూడా ఇందులో రాణించగలరని నిరూపించేందుకు ఈ రకమైన మిక్స్డ్ జెండర్ పోటీలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. గత 2 ఏళ్లలో ఈ పోటీలకు మంచి స్పందన వచ్చిందన్నారు. బాలురకు ధీటుగా బాలికలు కూడా రాణిస్తుండడం సంతోషాన్ని కలిగించే అంశమన్నారు. పోటీలు చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయని, ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా నిర్వహిస్తామన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సాయి కృష్ణ. నేను ఆర్టీటీలో స్పోర్ట్స్ ప్రోగ్రామ్కి డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మనము అండర్-8 మిక్స్డ్ జెండర్ హాకీ ఫెస్టివల్ మనందరం ఇక్కడ జాయిన్ అవడం జరిగింది. ప్రొద్దున 6:30కి స్టార్ట్ అయింది. సుమారు 12 సెంటర్ల నుంచి 12 క్లబ్బుల నుంచి మనకి ఇక్కడ పిల్లలు రావడం జరిగింది. బోత్ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కలిసి ఇక్కడ ఆడడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది స్టార్ట్ చేయడానికి ఆటలు అనేవి ఓన్లీ అబ్బాయిలకే కాదు, అమ్మాయిలకు కూడా సమానంగా దీనిపైన హక్కు ఉంది. అండ్ అందరూ కలిసి దీన్ని ఆడి ఆట నుంచి వచ్చే బెనిఫిట్స్ని వాళ్ళు కూడా పొందాలి అనే ఉద్దేశంతో మనము అండర్-8 ఏజ్ కేటగిరీ నుంచి మనం ఈ మిక్స్డ్ జెండర్ హాకీ ఫెస్టివల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 3వ సంవత్సరము. చాలా సంతోషంగా ఉంది. అందరూ దీనికి సపోర్ట్ చేస్తున్నందుకు పేరెంట్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, క్లబ్స్ కావచ్చు, అందరి యొక్క సపోర్ట్తోని దీన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం.